వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాపోలు రాములు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల అభివృద్ధి సాధ్యం. నందికంది, కోనాపూర్ గ్రామాల పర్యటనలో వెల్లడించిన నిర్మలా జగ్గారెడ్డి. సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవెల్లి గ్రామస్తులు. 3వ దశ చివరి రోజు కూడా నామినేషన్ వేయని ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది, కోనాపూర్ గ్రామాలలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. నిర్మలా జగ్గారెడ్డి రాక సందర్భంగా నందికంది గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నందికంది సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి తరపున ఆమె ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజీ దశరథ్ తరపున నిర్మలా జగ్గారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలను అభివృద్ధి చేస్తారనే ఆమె ఈ సందర్భంగా అన్నారు. పార్టీ అభ్యర్థి అయిన శ్రవంతి విజేందర్ రెడ్డి గారి మరి మేము ఆమెను బలోపేతం చేస్తూ ప్రజల మధ్యలోకి వెళితే ఈరోజు ప్రజలకు చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఇది ప్రజాపాలన, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాలు గడిచినా అదే మాట మీద ఉండి ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చు ప్రజల మధ్యలోనే ఉంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని కూడా ప్రజల మీద వేయకుండా మరి ముందుకు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పంచాయతీలో ఈ రోజుల్లో వ్యక్తిని కానీ మరి రకరకాలుగా ప్రజలు ఆలోచించే ఓటు ఇది. గ్రామం అభివృద్ధి కావాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే, సమర్థమైన వ్యక్తిని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఏ పనైనా సులభంగా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు మొన్ననే తీర్పిచ్చారు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నాం. ఎందుకు గెలిపిస్తున్నాం అంటే అధికార పార్టీ ఉంది, మాకు పనులు కాదు. 10 ఏళ్ళు ఏ పుల్ల కూడా తీసి పెట్టలేదు గత ప్రభుత్వం. మాటల చేతలు ఎక్కడ పోయినాయి కానీ ఓన్లీ మాటలే మూటలు కట్టింది. కానీ ఈ ప్రభుత్వం చెప్పని వాగ్దానాలు కూడా చేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చింది, మరి చెప్పని సన్నబియ్యం ఇస్తుంది, చీరలు కూడా ఇచ్చింది, మహిళలకు పావుల వడ్డీ ఇచ్చింది. మరి అట్లాగే 1 కోటి మందిని. నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండల పరిధి ఎర్రవెల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు బహిష్కరణలో భాగంగా చేపట్టిన నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల 3వ దశ నామినేషన్ చివరి రోజు కూడా అధికారుల నుండి, ప్రజా ప్రతినిధుల నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ మరియు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
తారగొండ మండల్ ఎర్రవెల్లి తన గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఈ ఎలక్షన్లో భాగంగా ఎర్రవెల్లి తన ముగ్గురు పురాతనకు ఎర్రవెల్లి తన గ్రామస్తులం అంతా ఎలక్షన్లు వద్దు ఊరు ముద్దు అనే నిదానంతో బయటికి వచ్చినాం. టైం 5:36 అవుతుంది. ఎన్నికల 6వ ఎలక్షన్ అధికారి ఎర్రవెల్లి తన నుంచి కానీ ఒక నామినేషన్ రాలేదు మాకు ఆఫీసులో చెప్పింది. రిటర్న్లో రాసిస్తారని కూడా మెన్షన్ చేయండి. నాగర్కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం తారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ. ఇది మాది ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ క్లస్టర్ గోకారం గ్రామ పంచాయతీలో నామినేషన్ చేయడం జరుగుతుంది. గత నెల 28 తారీఖు ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్ను ఎర్రవెల్లి తండాలు ముంపు గురవుతున్నందుకు దీనికి నిరసనగా ప్రత్యేకమైన జీవో వస్తేనే మేము ప్రత్యేకమైన జీవో రావడంతో ముంపు గురికాకుండా జీవో ప్రత్యేకమైన జీవో రానందుకు మేము ఎలక్షన్ బహిష్కరించినామని గత నెల 28 తారీఖు మేము గ్రామస్తులు అందరూ బహిష్కరించినాము. దీంట్లో భాగంగా సేవ్ ఎర్రవెల్లి పేరిట ఢిల్లీ నిర్యార్థించులకు 2 తారీఖు నుంచి 17 తారీఖు ఎంచుకున్నాము. ఈరోజు 4వ రోజుకు విజయవంతంగా ముగించడం జరిగింది. అయితే 3వ దశ తెలంగాణ స్థానిక సర్పంచ్ ఎన్నికల 3వ దశ లాస్ట్ రోజు నామినేషన్ రోజు కాబట్టి మా ఊరు నుంచి ఒక్కరం కూడా ఎవరు ఎస్టీ రిజర్వ్డ్ అయినా మా ఊరు నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని మేము స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాము. అందులో భాగంగానే ఒకరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ విషయము ఈ గోకారం క్లస్టర్ ఎన్నికల అధికారి కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన 5 గంటల వరకు ఒక్క నామినేషన్ కూడా ఈవెన్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్కి ఎవరికి కూడా ఏ దానికి కూడా ఒక నామినేషన్ కూడా రాలేదు. ఇకపై వచ్చినా మేము తీసుకోమని ఆయన మాకు అఫీషియల్గా చెప్పిండు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గంగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి దేవేందర్ నాయక్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రచారంలో చురుగ్గా పనిచేయాలని, మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే గ్రామంలో అభివృద్ధి పనులను చేపిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆయన చేసింది ఏమీ లేదు, శూన్యం. నేను దాదాపు అనిత మేడం జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు మా గంగారం తండా ప్లస్ మెల్లర్బాయ్ తండా 2 తండాలు కలిసి కోటి రూపాయలు పరుపు ఇచ్చాం. ఎప్పుడో జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు ఆమె అభివృద్ధి చూసి మాకు ఓట్లు అడుగుతురు మేడం వచ్చి అడిగింది. ఇలా ఆమె చూసి మాకు కాదు, ప్రజలకు గుర్తింపు ఉండేలా పని చేస్తాం మేము. ఇప్పటికైనా మాకు ఇప్పటికీ మినిస్టర్ కానీ, కేఎల్ఆర్ సార్ కానీ, టీకేఆర్ సార్ కానీ, ఇప్పుడు అనిత మేడం కానీ మాకు మంచి సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే మీరు యూత్ ఉండాలి, యూత్ మంచిగా సపోర్ట్ చేసుకొని ముందు మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, యువతకు ఉపాధి కల్పించాలి. మన ఇండస్ట్రీ ఎక్కడన్నా ఫార్మసీ ఉన్న దాంట్లో మన స్థానికులకు ఉపాధి కావాలి. ప్లేస్ ఊర్లో కొన్ని చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, అవి మొత్తం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. గత సర్పంచ్ ఏమైనా అభివృద్ధి చేసిందా? గత సర్పంచ్ వచ్చేసి ఆయన చేసింది. ఇప్పుడు మాకు పక్క విలేజ్ ఆయన ఇప్పుడు 2 సార్లు సర్పంచ్ చేసిరు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్తురు. ఆ విలేజ్ లో ఇప్పటికీ మా విలేజ్ మొత్తం సీసీ రోడ్ పలగొట్టిండు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ సీసీ రోడ్ పలగొట్టిండు, అండర్ డ్రైనేజ్ చేస్తాను. అది ఇప్పుడు వరకు ఏనికి ఇది లేదు. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే అభివృద్ధి చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు? అదే మేము అప్పుడు తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవతల తండలో 2 సీసీ రోడ్ 20 lakhs శాంక్షన్ చేయించింది జరిగింది. కానీ మేము ఆ స్థానికుల లోకల్లో కాబట్టి మాకు పలుకుబడి ఉంది కాబట్టి ఎక్కడ ఏ మినిస్టర్ దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర, మా సీఎం దగ్గర గిట్ట పోయే శక్తి మనకు ఉంది. అందుకొరకు యువతకు సపోర్ట్ గా గ్రామ ప్రజలందరూ నిలవాలని, గ్రామ అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాం. ఈ పార్టీ అధికారంలో ఉండి మీరు చేసుకోగలుగుతారని అంటారు? పార్టీ అధికారంలో ఉంది. మాకు ఒకటి వచ్చేసి మాకు ఉపాధి అనేది ఎవరికి ఉపాధి లేదు ఇక్కడ. మొత్తం యువకులు మొత్తం ఇప్పుడు పక్కకు ఏదైనా మేస్త్రి పనులకు ఏదో ఫార్మా ఎక్కువ చేసుకుంటారు, వ్యవసాయాన్ని ఎక్కువ చేసుకుంటారు. దాని గురించి కొన్ని పక్కల ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో ఉపాధి గురించి యువతకు సపోర్ట్ గా ఉంటాను. ప్లస్ ఇంకొకటి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని పథకాలు మనం చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనకు సీఎం గారు ప్రతి ఒక్క విలేజ్ లో ఒక్క పూరి గుడిసె గిట్టాలు ఉండవద్దు, రేకులు ఇల్లు ఉండవద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు అది పోయినసారి 3,000 ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు దాదాపు 5,000 ఒక్క గ్రామ పంచాయతీ ఒక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఇల్లు ఇస్తారు. అందుకొరకు మాకు యువత సపోర్ట్ గా ఉంటారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల అభివృద్ధికై తన వంతుగా కృషి చేస్తున్నానని ప్రముఖ సామాజికవేత్త కందికట్ల సిద్దురెడ్డి స్పష్టం చేశారు. సుమారు 30 లక్షల రూపాయలతో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తన సొంత నిధులతో సిద్దురెడ్డి వాలీబాల్ కోర్టు, కళాశాలకు మరమ్మతులు, వాటర్ ఫిల్టర్, వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. సిద్దురెడ్డి ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఏఆర్ఐ ఇన్స్పెక్టర్ షరీఫ్ ప్రారంభించారు. స్టాఫ్కి అమ్మాయిలకు అంతా సపరేట్. ఫస్ట్ ఒక 2 ఉండే నడిచేది పాత 2 ఉంది, ఇంకొక 5. నమస్కారం. ఈరోజు జూనియర్ కాలేజ్లో ఒక మంచి వాతావరణంలో బాస్కెట్బాల్, వాటర్ ప్లాంట్, బాత్రూమ్ అన్ని కట్టేయడం జరిగింది. దానికి సిద్ధులు గారు వాళ్ళ తల్లిదండ్రి బుచ్చమ్మ గారి దీవెనాటితో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంత మంచి పని చేయడం నిజంగా కూడా ఇన్సూరెన్స్ ఒక 35 లక్షలతో ఈ కార్యక్రమం చేయడము సిద్ధిరెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు కూడా సిద్ధాంతిలో 20-30 లక్షలు పెట్టి అక్కడ కూడా పెద్ద స్కూల్ కట్టిండు. పాల్మాక్లో కూడా ఓ 50-60 లక్షలతో ఇంకా పని పూర్తి కాలేదు, అది కూడా పెద్ద ఎత్తున మినిస్టర్ గారి నుంచి ప్రోగ్రామ్ చేసేది ఉంది. కాచారంలో కూడా ఇది ఒక్కటే కాదు, సిద్ధిరెడ్డి గారు పాపం ఆయన నిజంగా కూడా ఆలోచన ఏ విధంగా వచ్చిందో, విద్య అంటే చాలా గొప్పది, దాని ప్రకారం నేను చేయాలనే ఒక ఆలోచనతో పిల్లలు చాలామంది బీద వాళ్ళు ఉంటారు, ఆ బీద వాళ్ళకు తగ్గట్టుగా నేను పనిచేసి పిల్లల దీవెనాడు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం చాలా సంతోషం. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని అందరూ కూడా మనం అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమం చాలామంది చూస్తాం, కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఎవరు కూడా ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకోరు. ఇలా అక్కడ బాత్రూమ్ పెట్టింది చూసిన తర్వాత నాకు కూడా ఎంతో ఆనందం అనిపించింది. పిల్లలు లేకపోతే ఎంతో భవిష్యత్తు 2-3 ఉండే 15 బాత్రూమ్లు కట్టేయడం అంటే చాలా గొప్పతనం. ఇంకంతా కూడా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ డిగ్రీ కాలేజీ కానీ ఇక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో బాగా విస్తృతంగా ఉన్నది. డిగ్రీ కాలేజీ కూడా కొన్ని కార్యక్రమాలు మొన్న మేడం గారు అడిగినారు, దాన్ని కూడా శ్రీరాబాబు గారితో తీసుకుపోయినాం, అది కూడా త్వరలోనే అయిపోతుంది. శంషాబాద్ మండలానికి బాగా డెవలప్ చేస్తున్నాం, దాని తగ్గట్టు దాతలు కూడా రావడం, సిద్ధిరెడ్డి గారు రావడం చాలా గొప్పతనం. పిల్లలు ఆడుకోనికి బాస్కెట్బాల్ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకొని ఒక మంచి వాతావరణం ఉంటారు. ఇక్కడ ఇప్పుడే మాధురెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు అన్నారు, బోడుప్పల్ సర్కిల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాపోలు రాములు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు సమానమైన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన మాటలను అనుసరిస్తూ అంబేద్కర్ బాటలో నడవాలని యువతను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, జనరల్ సెక్రటరీ రామకృష్ణ, ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సర్పంచ్ ఎలక్షన్ అవుతున్నాయి. మా ఊళ్ళో ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ అయితే ఏం చేయాలి? ఎస్సీ వాళ్ళు పోయి నామినేషన్ వేయాలి. కానీ ఎస్సీ వాళ్ళు వెనుక బాబా సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా సాధారణంగా స్వాగతం సుస్వాగతం జైపీఎం. రైట్ నెక్స్ట్ కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సార్ ఓకే స్టార్ట్ సార్. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో బోడుపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఆ మహనీయుడు మన నుంచి వెళ్ళిపోయి 69-70 సంవత్సరాలు అవుతాం. అదేవిధంగా ఆయన పుట్టి 134-135 సంవత్సరాలు అవుతాం. అయినప్పటికీ ఈ రోజున పల్లె నుంచి ఢిల్లీ వరకు ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగమే కాకుండా సమాజం నిర్మాణం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాము. ఎవరి హక్కులకు భంగం కలిగిన హక్కుల కోసమో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాం. సమాజంలో చాలా వారు లేకుండా ఉంటే ఇంకా వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోరాటాలు చేస్తున్నారంటే ఆయన మహనీయుల యొక్క పుణ్యమే. ఇలా మహిళలకు ప్రసూతి సెలవులు కూడా 6 నెలల వరకు ఇచ్చి వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పింది ఆ మహనీయుడు. కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేసి అనేక 10 గంటలు 12 గంటల పని విధానాన్ని 8 గంటల వరకు చేయాలి అని చెప్పి చేసింది ఆయన్నే. అదేవిధంగా ఏదైతే కరెన్సీ ఉందో కరెన్సీ కూడా ప్రింట్ చేయాలి, రిజర్వ్ బ్యాంకులు పెట్టాలి దాని మీద అని చెప్పి ఈరోజు ఆ కరెన్సీ రూపకర్త కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో అనేక హక్కులు ఇలా మామూలు వ్యక్తి నుంచి అనేక సమాజానికి అట్టడుగు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా రాజకీయ రంగంలో అనేక ఉన్నత పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్గా, సీఎంలుగా అనేక మంది అవుతా ఉన్నారు. అదేవిధంగా ఐఏఎస్ కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, ఐపీఎస్ ఆఫీసర్ వరకు మరి ఈరోజు అధికారులు అవుతూ ఉన్నారు అంటే దానికి భారత రాజ్యాంగ స్ఫూర్తి. ఇలా భారత రాజ్యాంగం లేకపోతే మన దగ్గర పాకిస్తాన్లోగా మరి యుద్ధాలు జరిగేవి. ఇలా పటిష్టమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసిన సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలనే చట్టం తెస్తా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మరి పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాలనే చట్టం కూడా తీసుకురావాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. పారిశ్రామిక కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. కార్మికులు ఢిల్లీకి వెళ్లి కొట్లాడడానికి వారి ఖర్చులకు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా. ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో
మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది. అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాపోలు రాములు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల అభివృద్ధి తథ్యం. నందికంది, కోనాపూర్ గ్రామాల పర్యటనలో వెల్లడించిన నిర్మల జగ్గారెడ్డి. సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవెల్లి గ్రామస్తులు. 3వ దశ చివరి రోజు కూడా నామినేషన్ వేయని ప్రజలు.